నువ్వు అసలు మనిషివా రాక్షసివా అలా తింటున్నావు అని కమెంట్ చేయకండి. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. కానీ మేము గేదె పాలు పోయించుకుంటామని చెప్తాను కదా, వాళ్ళు నాటుకోడి గుడ్లు ఉన్నాయని చెప్పి తెచ్చిచ్చారు పిల్లల కోసం. నేను వాటిని ఇక్కడ వాటర్ లో చెక్ చేస్తున్నాను, ఏదైనా 1-2 గుడ్లు పాడైపోతే తీసి పక్కన పెట్టేయచ్చని. మొత్తం 15 గుడ్లు తెచ్చిచ్చారు, ఒక్కటి కూడా బాగాలేదనమాట, అన్ని బాగానే ఉన్నాయి. పిల్లలకి అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాము. నార్మల్ కోడిగుడ్లు ఇష్టంగా తింటారు కానీ ఇవంత ఇష్టంగా తినట్లేదు. ఇవి వచ్చేసి చెట్టుకు పండిన పపాయ, చెట్టుకు కాసిన కాకరకాయలు. చెట్టుకు కాకుండా దేనికి కాస్తాయి అనకండి, అంటే మందులు వేయకుండా పండించారని చెప్తున్నారు. దోశకి ఇడ్లీకి కూడా నానబెట్టేశాను. ఇవాళ నాకు హాస్పిటల్లో చెకప్ ఉన్నింది. సో పనంతా అయ్యాక హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఆలోకే చాలా వరకు అలర్జీ కూడా తగ్గిపోయిందంట. సో మెడిసిన్ కూడా కొంచెమే ఇచ్చారు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నూడిల్స్ తెచ్చుకున్నా నేను. మా వారు ఛాలెంజ్ ఇచ్చారు, పెద్ద స్పూన్ నిండా నూడిల్స్ తీసుకొని చేత్తో టచ్ చేయకుండా తినాలని. ఇంతకీ నేను గెలుస్తానంటారా ఓడిపోతానంటారా? గెలిచేదాన్నే కానీ నాకున్న ఓసిడి తెలియకుండానే చేయడం పెట్టేసుకున్నా.